జనాభాలో సగానికి పైనే బీసీలు అనేటువంటి మాట చెప్తున్నారు. 46% ఉన్నది, 46% లెక్క అని చెప్తున్నారు కదా. ఈ 46% లెక్కలో బీసీలకు సంబంధించినటువంటి లెక్కలో ఎంతమంది బీసీలు ఎంతమంది నాన్ బీసీలు అనేటువంటి అంశం పైన పూర్తి స్థాయిగా లెక్క తేలాల్సినటువంటి అవసరం కూడా ఉంది. అయితే రాజ్యాంగాన్ని అమలు చేస్తాం, రాజ్యాంగాన్ని నిర్వీర్యం చేస్తున్న నరేంద్ర మోడీ అని చెప్పినటువంటి కాంగ్రెస్ తెలంగాణలో రాజ్యాంగ వ్యతిరేకంగా ముస్లింలకు రిజర్వేషన్ను ఏ విధంగా అమలు చేస్తున్నారు ఈ విషయంపైన స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. ఈ విషయంపైన మాట్లాడాల్సినటువంటి అవసరం ఉన్నది. బీసీలను మొట్టమొదట పొట్టగొట్టినటువంటి పార్టీ ఏదైనా ఉందంటే అది కాంగ్రెస్ పార్టీ. ముస్లింలకు మతం ఆధారంగా రిజర్వేషన్లు ఇవ్వడాన్ని రాజ్యాంగం ఒప్పుకోదు. అయినా సరే రాజ్యాంగ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ రిజర్వేషన్లను అమలు చేస్తున్నటువంటి సమాధానం చెప్పాల్సినటువంటి అవసరం ఉంది. కులాల వారీగా ఎస్సీలు 61,000, ఎస్టీలు 61,84,000, ఎస్టీలు 37,05,000, బీసీలు 1,64,00,000 మంది. బీసీ ముస్లింలు ఇక్కడనే తగాదా. ముస్లింలు బీసీలలోకి ఎట్లొచ్చారు, ఎవరు తీసుకొచ్చారు? వాళ్ళని తీసుకొచ్చి ఇవాళ బీసీలకు పొట్టగొట్టినటువంటి వాళ్ళు ఎవరు? ఇవాళ దానికి సమాధానం రావాలి. బీసీ ముస్లింలు కలిపి మళ్ళీ వీళ్ళు వేరే, ఓసీ ముస్లింలు మళ్ళీ 8,80,000, ఓసీలు 13%, 38 లక్షలు, ఓసీ ముస్లింలు కలిపి 47 లక్షలు. ఈ బీసీలలో మళ్ళీ క్రిస్టియన్లు ఎంతమంది? మొత్తం ఓవరాల్గా వీళ్ళు చెప్పిన దాని ప్రకారము 87% మంది హిందువులు. ఇవాళ ఈ బీసీలలో క్రిస్టియన్ల లెక్క కూడా రావాలి. క్రిస్టియన్ల లెక్క, ముస్లింల లెక్క పక్కన పోతే బౌద్ధులకు సంబంధించి, జైనులకు సంబంధించి, సిక్కులకు సంబంధించి మిగిలిన మైనార్టీలు లేరా? ముస్లిం మైనార్టీలు మాత్రమే ఎందుకు బయట పెట్టారు? మైనార్టీలు అంటే ఇవాళ మైనార్టీ హోదా ఇవ్వడం అవసరమా అనేటువంటి అంశం పైన కూడా చర్చ జరగాల్సినటువంటి అవసరం ఉన్నది. గతంలో కూడా రంగనాథ్ కమిషన్ ముస్లింలకు జనాభాకు సంబంధించి జనాభా ఎక్కువ చూపిస్తే మైనార్టీ హోదా పోతుందని ఆ కమిషన్ని పక్కన పెట్టేసినటువంటి ఉదంతాలు చరిత్రలో ఉన్నాయి. ఇవాళ భారతదేశంలో ముస్లింలకు మైనార్టీ హోదా ఇవ్వడం అవసరమా లేదా అనేటువంటి చర్చ జరగాలి. ఫస్ట్ అవసరమా ఈ దేశంలో? 19%, 20% ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ 140 కోట్లలో 23-25 కోట్ల మంది ఉన్నటువంటి వాళ్ళు, దాదాపుగా 15-20 దేశాల కంటే ఎక్కువ జనాభా ఉన్నటువంటి వాళ్ళు ఇవాళ మైనార్టీలుగా ఏ విధంగా ఉంటారనేటువంటి దానిపైన ఒకసారి ఆలోచన చేయాల్సినటువంటి అవసరం ఉంది. ఈ తెలంగాణలో ఉన్నటువంటి దాని ప్రకారము ఇప్పుడు హిందువుల జనాభా 80%కి పైగా ఉంది. చెప్పాల్సినటువంటి అసలు లెక్క అది. తెలంగాణలో హిందువుల జనాభా అతి ఎక్కువగా ఉంది, 80% పైన ఉంది. ఎంత పెరిగింది జనాభా వృద్ధి రేటులో? హిందువుల జనాభా ఎంత వృద్ధి పెరిగింది? ఇవాళ ఎస్సీలలో మతం మారినటువంటి వాళ్ళు, బీసీలలో మతం మారినటువంటి వాళ్ళు, ఎస్టీలలో మతం మారినటువంటి వాళ్ళ సంఖ్య ప్రత్యేకంగా తీసుకున్నారా లేదా? అది కూడా చర్చ జరగాలి. అసలు చర్చ అక్కడే ఉంది, అసలు కిటుకు అక్కడే ఉంది. రాజకీయాల కోసం, అవసరాల కోసం ఏది పడితే అది చేస్తున్నటువంటి రాజకీయ నాయకులకు, రాజకీయ పార్టీలకు సమాధానం చెప్పాలంటే చర్చ ఇక్కడ జరగాలి. బీసీల ఐక్యత అవసరమే, ఎస్సీల ఐక్యత అవసరమే, ఎస్టీల ఐక్యత అవసరమే, అందులోనూ ఓసీల ఐక్యత అవసరమే, అందులోనూ ఈ అన్నిట్లలో హిందువుల ఐక్యత అవసరం. అసలు భారతదేశంలో లేకపోతే తెలంగాణలో హిందువుల ఐక్యత అవసరం. అక్కడ మాట్లాడాల్సినటువంటి మరొక కోణం అది. భారతదేశంలో ఉన్నటువంటి జనాభాలో, తెలంగాణలో ఉన్నటువంటి జనాభాలో ఏం జరుగుతుందనేటువంటిది, సమాజంలో ఏం జరుగుతుందనేటువంటిది హిందువులు ఒకసారి ఆలోచించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. మొత్తం కుటుంబాలు 1,12,00,000 మంది, జనాభా 3,54,00,000 మంది, పురుషులు 50% మంది, స్త్రీలు 49% మంది, థర్డ్ జెండర్ 13,000 మంది. కుల సర్వే సబ్బండ వర్ణాలకు సంబంధించి ఇవాళ 56% బీసీలు అనేటువంటిది శుద్ధ అబద్ధం. ఈ విషయంలో ముస్లింలను బీసీలను చేర్చడంలో బీసీలు ఒప్పుకుంటున్నారా? నిన్న వరంగల్లో గొప్పగా మీటింగ్ పెట్టామని చెప్పుకున్నటువంటి బీసీ సంఘాలు ముస్లింలను బీసీలో చేర్చి ఇవాళ నిన్న ఈడబ్ల్యూఎస్ పెట్టి ఇబ్బంది పెట్టిరని చెప్తున్నారు కదా. ఈడబ్ల్యూఎస్ను తొలగించాలని చెప్తున్నారు కదా. బీసీ సంఘాలు ఈడబ్ల్యూసీను తొలగించాలని చెప్తున్నారు కదా, రద్దు చేయాలని చెప్తున్నారు కదా. మరి రాజ్యాంగ వ్యతిరేకంగా
మత ప్రాతిపదికన ముస్లింలకు బీసీ రిజర్వేషన్ ఇస్తే దాన్ని కొట్టేయాలని ఏ ఒక్క బీసీ నాయకుడు నిన్న వరంగల్లో ఎందుకు ఖండించలేదు? ఇది మీ ద్వంద్వ ప్రమాణం, ఇది మీకు బీసీల మీద ఉన్నటువంటి ప్రేమ. తెలంగాణలో గతంలో జరిగినటువంటి స్థానిక సంస్థల ఎన్నికల్లో బీసీల పేరు మీద ముస్లింలు రాజ్యాంగ వ్యతిరేకంగా కాంగ్రెస్ పార్టీ, టీఆర్ఎస్ పార్టీ బీసీలను ఆ విధంగా మోసం చేసింది, ద్రోహం చేసింది. బీసీలకు ద్రోహం చేసినటువంటి వాళ్ళు ఇవాళ బీసీ సంఘాలకు సిగ్గుంటే, బీసీ సంఘాలు బీసీల కోసమే పోరాడితే ఇవాళ అక్రమంగా బీసీల జాబితాలో చేర్చబడినటువంటి, రాజ్యాంగ వ్యతిరేకంగా చేర్చబడినటువంటి మత ప్రాతిపదికన రిజర్వేషన్ల పైన ఎందుకు ఇవాళ మాట్లాడరు? ఈడబ్ల్యూఎస్లో మళ్ళీ ముస్లింలు వస్తారు. ఈడబ్ల్యూఎస్లో ఆర్థికంగా వెనుకబడినటువంటి వాళ్ళు అందరూ వస్తారు. ఇవాళ ఓసీ ముస్లింలు వస్తున్నారు, అందరూ వస్తున్నారు. మరి ఈడబ్ల్యూఎస్ మీద దాని గురించి మాట్లాడుతున్నారే, మరి దీని మీద ఎందుకు మాట్లాడరు? ఇగో ఇది బీసీలకు ఉన్నటువంటి దమ్ము ధైర్యం. వీళ్ళు బీసీల కోసం మాట్లాడతారట. రాజ్యాంగ వ్యతిరేకంగా బీసీల పొట్టగొట్టి ఇవాళ జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కౌన్సిలర్లు, కార్పొరేటర్లు, సర్పంచ్లలో అనేక మంది బీసీల పొట్టగొట్టినటువంటి రాజ్యాంగ వ్యతిరేకంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్ల పైన మాట్లాడలేని దమ్ము లేనటువంటి రాజకీయ పార్టీలపైన ఇవాళ బీసీలు తిరగబడాల్సినటువంటి అవసరం ఉంది. బీసీలు ప్రశ్నించాల్సినటువంటి అవసరం ఉంది. 2 నాలుకల ధోరణితో ఉన్నటువంటి ఈ బీసీలందరూ కూడా కుహనా లౌకికవాదం పేరుతోటి, మేధావుల పేరుతోటి బీసీ మేధావులంటే వీళ్ళేనా? రాజ్యాంగ వ్యతిరేకంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్ను ఫస్ట్ తొలగించే విధంగా మాట్లాడేటువంటి దమ్ముంటేనే మీరు బీసీ సంఘాలుగా, బీసీ నాయకులుగా చెల్లామని ఇవ్వండి. ఎందుకు నిన్న మీరు డిమాండ్ చేయలేదు? ఎందుకు నిన్న మీరు మాట్లాడలేదు? అందరూ బీసీ సంఘాలు ఉన్నాయి కదా, అన్ని బీసీ నాయకులు ఉన్నారు కదా, వణికిపోతుందా మీకు? ఇవాళ మీ ప్రాణం ఇవాళ పోతుందా? ఇవి ద్వంద్వ విధానాలు, రాజకీయ పార్టీల ద్వంద్వ విధానాలు. ఇవాళ రాజ్యాంగాన్ని కాపాడాలని చెప్పినటువంటి కాంగ్రెస్ పార్టీ రాజ్యాంగ వ్యతిరేకంగా మత ప్రాతిపదికన రిజర్వేషన్లు ఇచ్చినటువంటి పార్టీగా కాంగ్రెస్, దాన్ని కొనసాగించినటువంటి టీఆర్ఎస్ బీసీలకు సమాధానం చెప్పాలి, హిందువులకు సమాధానం చెప్పాలి. హిందువులు ఇవాళ హిందువులుగా కలిసి ఉండాలన్నా, కులాలుగా విడిపోవాలన్నా? దేశంలో ఇవాళ నిజాం రాజ్యం ఏలినప్పుడు హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు ఎవరి మీద దాడులు చేసి ఇవాళ కులాల వారిగా చూసి దాడులు చేయలేదు. అది గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ బంగ్లాదేశ్లో జరిగినటువంటి దాడులను మనం ఇవాళ చూడాల్సినటువంటి అవసరం ఉంది. కాబట్టి మన తెలంగాణ కలిసి ఉండాలంటే, నిజాం మళ్ళా రాజ్యం లాంటిది రాకుండా ఉండాలంటే, హిందువులంతా కలిసికట్టుగా లేకపోతే మరొకసారి నిజాం పరిపాలన వచ్చేటువంటి అవకాశం ఉన్నది. రాజ్యాంగానికి తూట్లు పొడుస్తూ ఇవాళ బీసీలకు అన్యాయం చేసినటువంటి ఈ పార్టీల భరతం పట్టాలనా వద్దా అనేటువంటి అంశంపైన స్పష్టంగా మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంది. ఇవాళ కాంగ్రెస్ పార్టీని నిలదీయాల్సినటువంటి అవసరం ఉంది. క్షేత్రస్థాయిలో, గ్రామ స్థాయిలో మొత్తం ఉన్నటువంటి జనాలందరూ కూడా రాజ్యాంగ వ్యతిరేకంగా ముస్లింలకు ఇచ్చినటువంటి రిజర్వేషన్ని తొలగించడానికి కట్టుబడి ఉందా కాంగ్రెస్ లేదా? ఇది సమాధానం చెప్పాలి. లేకపోతే నిజంగా బీసీలమైనటువంటి ఫీలింగ్ ఉంది కదా, ఇవాళ వందల మంది, వేల మంది, లక్షల మందితోటి సభలు పెడుతున్నాము, బీసీలకే ముఖ్యమంత్రి కావాలని చెప్తున్నటువంటి వాళ్ళు ఇవాళ బీసీలో ముఖ్యమంత్రి ఒక ముస్లిం అయితే మీరు ఒప్పుకుంటారా? ముస్లిం కోటాలో, బీసీ కోటాలో? ఈ అంశంపైన కూడా స్పష్టత ఇవ్వాల్సినటువంటి అవసరం ఉన్నది. రాష్ట్ర జనాభాలో ఉన్నటువంటి పర్సంటేజ్ ఏమిటి అనేటువంటిది కూడా చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఇది ఇవాళ తెలంగాణలో ఉన్నటువంటి కులాల లెక్క. 46% మంది బీసీలలో, మళ్ళీ అందులో కొంత క్రిస్టియన్లు కూడా ఉంటారు. మళ్ళా ఓసీలకు సంబంధించినటువంటి దాంట్లో కూడా ముస్లింలు, బీసీలు, ఓసీలు ఇవన్నిటి కూడా లెక్కలు తీస్తే, అన్ని లెక్కలు చూస్తే ఎస్సీలు 17%, ఎస్టీలు 10%, బీసీలు 46%, బీసీ ముస్లిం, మళ్ళీ బీసీ ముస్లిం ఉండదు, ముస్లింలకు సంబంధించే మళ్ళీ మైనారిటీ హోదా అవసరం. 2 అంశాలు. ఒకటి, ముస్లింలకి రాజ్యాంగ వ్యతిరేకంగా ఇచ్చినటువంటి రిజర్వేషన్ల విషయంలో బీసీ సంఘాల వైఖరేంటి, బీసీ పార్టీల వైఖరేంటి, టీఆర్ఎస్ వైఖరేంటి, బీజేపీ వైఖరేంటి, కాంగ్రెస్ వైఖరేంటి, ఎంఐఎం వైఖరేంటి, బీఎస్పీ వైఖరేంటి, ఇవాళ బీసీ సంఘాల వైఖరేంటి, ముస్లిం రిజర్వేషన్ల పైన బీసీ సంఘాల వైఖరేంటి? ఈడబ్ల్యూఎస్ మీద నోరెత్తి మాట్లాడినటువంటి బీసీ సంఘాలు, బీసీ నాయకులు ఇవాళ ముస్లింలకు సంబంధించి రాజ్యాంగ వ్యతిరేకం, అది 100కు 200% రాజ్యాంగాన్ని ఉల్లంఘించి చేసినటువంటి వాళ్ళు. వీళ్ళు రాజ్యాంగాన్ని కాపాడతారా? ఇది రాజ్యాంగబద్ధమా? ఇదేనా రాజ్యాంగం? అంటే మీ ఓట్ల కోసం అవసరమైతే వాడు ఏరిగితే కూడా తినేంత దూరం పోతున్నారు. గలీజ్ నా రాజకీయాలు ఇంతకంటే దారుణం కాదా? ఆఖరికి వాడు అసిద్ధాన్ని తినడానికి కూడా సిద్ధంగా ఉన్నాయి రాజకీయ పార్టీలు, సిగ్గులేని రాజకీయ పార్టీలు.
సిగ్గులేని సంఘాలన్నీ కూడా ఇవాళ మాట్లాడుతున్నాయి. దీనిపైన మనం మాట్లాడాలి. ప్రజలారా చర్చకు రావాలి, చర్చించాల్సినటువంటి అంశాలు ఇవి. ఈ అంశాలపైన చర్చ జరగాలి. రెండవ అంశము దీనికి సంబంధించి ఇంకా మైనారిటీ హోదా అవసరమా లేదా అనేటువంటిది పార్లమెంట్లో చర్చ జరగాలి, అసెంబ్లీలో చర్చ జరగాలి, మిగిలినటువంటి దేశవ్యాప్తంగా ప్రజల్లో చర్చ జరగాలి. మైనార్టీ హోదా ఎవరికి ఇవ్వాలి, ఎందుకు ఇవ్వాలి అనేటువంటి అంశం పైన స్పష్టంగా ఇవ్వాలి. ఇవాళ మైనార్టీ హోదాకి ఏమేమి వస్తాయో తెలుసా? మైనార్టీలకు ఉండేటువంటి రక్షణ హక్కులు ఏమేమి ఉంటాయో తెలుసా? అవన్నిటినీ ఇవాళ దేశంలో ఉన్నటువంటి వనరులన్నిటిని కూడా మైనార్టీ హోదాతో కొల్లగొట్టబడుతున్నటువంటి వాళ్ళు ఇప్పటికీ పేదలుగానే కావాలని చిత్రీకరించబడుతున్నటువంటి విధానాన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. రాజకీయ పార్టీలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అవసరమా మైనారిటీ హోదా అనేటువంటిది? దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లెక్కలు తీసుకున్నామా? రాష్ట్ర వ్యాప్తంగా తీసుకుంటారా? జిల్లాల వ్యాప్తంగా తీసుకుంటారా? మరి జిల్లాల వ్యాప్తంగా తీసుకుంటే ఒక జిల్లాలో ఏ జనాభా ఎక్కువ ఉంటుంది, ఏ జనాభా తక్కువ ఉంటుంది అనేటువంటి అంశాల వారీగా కూడా రావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. సో దేశవ్యాప్తంగా రాజ్యాంగంలో ఇవాళ వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి అంశం పైన ఏ విధంగా అయితే వస్తుందో, వక్ఫ్ బోర్డు ఇవాళ పార్లమెంట్లో వస్తుంది. వక్ఫ్ బోర్డుకు సంబంధించినటువంటి బిల్లు ఇవాళ పార్లమెంట్లో వస్తుంది కదా. ఆ పార్లమెంట్లో వచ్చినటువంటి బిల్లు స్థానంలోనే పార్లమెంట్లో చర్చ జరగాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఏమిటి? మైనార్టీ హోదా ఏ రాష్ట్రంలో ఇవ్వాలి, దాన్ని సమీక్ష చేయాలన్నా వద్దా ఈ దేశంలోనేటువంటిది ఇప్పుడు కాకపోతే ఇంకెప్పుడు కాదనేటువంటి విషయాలని ప్రజలు అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇది తెలంగాణలో బీసీ కులగణన పేరు మీద చేసినటువంటి బీసీ లెక్కలపైన తెలంగాణ ప్రజలు ఏ విధంగా ఆలోచించాలనేటువంటి అంశం పైన కూడా చూడాలి. బీసీల పేరు మీద ఇవాళ కొంత జరుగుతున్నటువంటి కుట్ర చూడాలి. బీసీలు ఐక్యంగా ఉండడం తప్పలేదు. ఎవరైతే ఏ కులాలకైతే రాలేదో వాళ్ళందరికీ రాజ్యాంగంగా రాజకీయ పరంగా అవకాశాలు దక్కాల్సినటువంటి అవసరం ఉంది.